సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అంటే ఇన్వైట్ చేసినందుకు. సో కంగ్రాచులేషన్స్, జీ5 మరో హిట్ పడింది జీ5లో. సో వెబ్ సిరీస్ మా ముఖేష్ అన్న, మా ప్రోమోస్, మా ఏవీస్, బిగ్ బాస్లో మేము ఉన్నప్పుడు మా ఏవీస్ కానీ ప్రోమోస్ కానీ మొత్తం ముఖేష్ అన్న చేసేవాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో చిన్న స్క్రీన్ నుంచి ఎవరైనా డైరెక్టర్ అయినా లేకపోతే యాక్టర్ అయినా వీ విల్ బి ద ఫస్ట్ పర్సన్, అంటే ఫస్ట్ పర్సన్ అనమాట ఎప్పుడు హ్యాపీగా ఉండేది. సో కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ డీటెయిలింగ్ అయితే అంటే వెబ్ సిరీస్ చూసినప్పుడు ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసేటప్పుడు ఒక డీటెయిలింగ్ అనేది ఉంటుంది కదా, ఆ డీటెయిలింగ్, ఆ చాప ఏదైతే వచ్చిందో మళ్ళీ ఇక్కడ కొడుతూ ఉంటే ఇక్కడ క్యారెక్టర్, ఆ డీటెయిలింగ్ ఏదైతుందో అక్కడే అర్థమైపోతుంది డైరెక్టర్ పల్స్ ఏంటిది, విజన్ ఏంటిది అనేది. సో ఈ ఆల్రెడీ అంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్తోనే ప్రూవ్ అయిందన్న. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పుడు నేను ఈగర్లీ వెయిటింగ్, నేను ఇంటికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోయి చూడాలి. ఇప్పుడు ఈరోజు ఖాళీగానే ఉన్నా, రేపు కూడా ఖాళీగానే ఉన్నా. సో ఈరోజైతే ఫస్ట్ ఫినిష్ చేసేస్తా. సో అండ్ ఆల్సో ఆర్టిస్టులు అందరూ లైక్ మన రవీంద్ర అన్న అండ్ శ్రీతేజ్ అన్న, సో అందరూ అండ్ అనన్య, అందరూ అసలు పర్ఫార్మెన్స్ అయితే తిరగదీసారు. అండ్ కెమెరా వర్క్, సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ కెమెరా వర్క్, రియల్లీ ఐ లవ్డ్ ఇట్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిద్ధార్థ్ గారు. సో నిజంగా చాలా అంటే చాలా బాగా. ఇందాకే సన్నీ అన్నాడు, సో సిద్ధార్థ్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ నెంబర్ అండ్ మన డిఓపి నెంబర్ తీసుకుంటా నేను అని చెప్పేసి అన్నాడు. ఏదో ప్లాన్ చేస్తున్నాడేమో మరి. సో ట్రైలర్ చూడంగానే నేను ముఖేష్ అన్నతో అన్న ఇప్పుడు నాకు ఒకటి ఏదన్నా హిట్ పడాలి సినిమా, ఏందన్నా ఏదైనా డైరెక్షన్ చేస్తావా నాకు ఏదైనా కావాలన్నా. సో స్క్రిప్ట్ అది అంటే మనోడు ఆల్రెడీ ఇప్పుడు వేరేది ఏదో చేస్తున్నాడు అన్నాడు. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అరే దీని అమ్మ జీవితం ఇట్లాంటి డైరెక్టర్ పడాలి కదా నాకు అని చెప్పేసి అనిపించింది. అండ్ అవినాష్ ఇప్పుడు చూడండి అన్న, బహిష్కరణ జీ5లో వచ్చింది చూడండి అన్న. సోహెల్ చూస్తాడు, సోహెల్ ఈరోజు ఫ్రైడే, సాటర్డే సండే చూస్తాడు. కమెంట్లు పెట్టిరు కదా అన్న ట్రైలర్ లా, చూడండి అన్న. చూస్తారు సోహెల్, వాళ్ళకి తెలుసు సినిమా పల్సి, వాళ్ళు తెలుసు, చూస్తారు. చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఓ సారీ, మీరు మర్చిపోయి యాంకరింగ్ చేస్తారు. థ్యాంక్ యూ అవినాష్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్లాంటి జీ5లో ఇలాంటి వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేసి సో చాలా టాలెంటెడ్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇలా జీ5 సక్సెస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. థ్యాంక్ యూ. సోహెల్ మంచి పాయింట్ తీశారు యాక్చువల్లీ. ఆ అన్నము చేపలు తిప్పాడు ముద్ర, సో దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇట్ అని. సో యాక్చువల్లీ ఇందులో నేను రోల్ చేయాలి, నేను ఏది శ్రీతేజ్ రోలా, చిన్న పాప రోలా? నేను మిస్ అయినా. ఇప్పుడు నేను ఘోరంగా నేను అంటే చిన్న పాపనా ఏంది సార్? యాక్చువల్లీ నన్ను అడిగారు దీంట్లో, సీరియస్గా నన్ను అడిగారు, యాక్చువల్లీ సీరియస్గా నన్ను అడిగారు దీంట్లో ఒక రోల్ చేయమని. బట్ అది అంజలి గారి క్యారెక్టర్ నుంచి అడిగారు, సెట్ అవ్వదని చెప్పేసి లైట్ తీసుకున్నారు. అంజలి గారు కాదు, ఐ వాంట్ టు టెల్ అబౌట్ అంజలి. తెలుగులో మాట్లాడు, తెలుగు హీరోయిన్, తెలుగు బహిష్కరణ వెళ్ళినప్పుడు సౌండ్స్ గుడ్ అని చెప్పి, సౌండ్స్ గుడ్ అంటే శబ్దం మంచిది అని. సారీ అండి. సో అంజలి గారు, సో మేము సీతమ్మ మార్కెట్లో సినిమాల చెట్టు జర్నీ ఈ సినిమా చూసినప్పుడు మధ్యలో డిసప్పాయింట్ అయినప్పుడు నిజంగా చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నారు ఆడియన్స్, ఎక్కడ అంజలి గారు ఎక్కడ ఉన్నారు, తెలుగు అమ్మాయి లైక్ షీఈస్ వెరీ టాలెంటెడ్ అని చెప్పి. సో కమ్బ్యాక్ లాగా ఇప్పుడు ఏదైతే మూవీస్ అన్ని చేస్తున్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు, అగైన్ యూ ఆర్ ప్రూవింగ్ దాట్ తెలుగు అమ్మాయిల్లో టాలెంట్ అనేది ఏడికి పోలేదు. ఇట్లా తెలుగు అమ్మాయిలు ఉన్నప్పుడు మనకి ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో అంజలి గారు లాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు పరిచయం అవుతూనే ఉంటారు. సో యూ విల్ బి ద ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ నాకు ఫస్ట్ నేను జీతో స్టార్ట్ చేయాలి, బికాస్ ఈ వెబ్ సిరీస్ లాంచ్ అప్పుడు మా ఏటీఎంది లాంచ్ కూడా అదే రోజు అందరం కలిసి ముఖేష్ని అక్కడే హ్యాపీగా ఫీల్ అయిన డే అది, ఎందుకంటే వెరీ సూన్ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ ద బ్యాంగ్ అని. బట్ ఇంత సూపర్ డూపర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడని నాకు తెలియదు, తెలుసుంటే ఎప్పుడో వెనకాల ఉండేవాడిగా. సో మా ఇద్దరికి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది, సంథింగ్ స్పెషల్ అని మేము స్టార్ట్ చేసాము. తనతో నాకు ఒక జర్నీ, లైవ్ షో చేసేవాడిని నేను మాలో, దానికి తను డైరెక్ట్ చేసేవారు. అక్కడి నుంచే ఈ హ్యావ్ దట్ ప్యాషన్, ఒక మంచి ప్రాజెక్ట్ మన తెలుగులోకి చేయాలని ఒక ప్యాషన్ తనలో ఉండేది. మేమిద్దరం కూడా డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడు తన సినిమా గురించే మాట్లాడేవాడు, ఎప్పుడు అదే టాపిక్. బట్ అక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్ చేయలేడు కాబట్టి ఇటు కొంచెం టైం పట్టింది, కానీ ఆలస్యమైనా కానీ ఒక మంచి ప్రాజెక్ట్తో మన అందరి దగ్గరికి వచ్చాడు.
ఇందాక మీరు చెప్పినట్టు ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సిల్వర్ స్క్రీన్. ప్రాబ్లీ ఇప్పుడు ఏదైనా సరే సిల్వర్ స్క్రీన్ అయినా స్మాల్ స్క్రీన్ అయినా ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ నాకు తెలుసు ముఖేష్ గురించి పర్సనల్గా తెలుసు కాబట్టి చాలా కసితో పనిచేస్తాడు అండ్ చాలా హార్డ్ వర్క్ పే చేస్తాడు. ఏ ప్రాజెక్ట్కైనా అది చిన్నదా పెద్దదా ఏంటి అని ఆలోచించాడు. దానికోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలో దానికి మించిన ఎఫర్ట్ పెడతాడు. సో ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బ్రదర్, సీరియస్లీ, అండ్ లవ్ యూ. అండ్ వెరీ సూన్ మీ దగ్గర ఏమైనా అవకాశం ఉంటే మాకు ఇవ్వండి. అండ్ యా, జీ ఈజ్ లైక్ యునో మై ఫ్యామిలీ. నేను ఆల్రెడీ జీలో చాలా మంచి ప్రాజెక్ట్ చేశాను. అక్కడ నాకు తెలుసు వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే ఆడియన్స్కి ఎంత నచ్చుతుంది అనేది ఆలోచించి జీ ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు జీ5లో వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ ఉంటున్నాయి. అండ్ ఎవ్రీబడి ఎవరైతే మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఒక ఫుల్ మీల్స్ ప్రజెంట్ చేస్తున్నందుకు జీ ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ యా, అండ్ ఇలాంటి ఒక మాట్లాడరు కానీ ఇఫ్ ఒక పెద్ద మూవీ చూశాక ఒక ఆడియన్ అయినా 2 నెలలు సినిమా చూడ్డు, ఆల్రెడీ బడ్జెట్ దాన్ని పెట్టేసాం ఇంకేం చూస్తామని. కానీ చిన్న సినిమాలో చాలా అద్భుతాలు మిస్ అవుతున్నాయి. అవి అట్లీస్ట్ జీ5 లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయినా చూడడానికి అవకాశం దక్కుతుంది. అండ్ నేను మాట్లాడేది ఏంటంటే ఆర్టిస్ట్ అనేవాడికి అవకాశం రావాలి, కొత్త టాలెంట్ ఇంకా రావాలి, ఎంకరేజ్ చేయాలి. అండ్ ఆడియన్స్ కూడా వాళ్ళని సపోర్ట్ ఇవ్వాలి సినిమాలు థియేటర్లో చూసి. అండ్ ఇండస్ట్రీ విల్ గ్రో. అప్పుడు ఎక్కడో ఉంటుంది ఆనిమత్యం, అది బయటికి రావాలంటే మన ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. అది ఎవరు అనేది బయటకు వచ్చాక చెప్పడం కాదు, ముందు నుంచే తీయాలనేది నా కోరిక, అంతే. థ్యాంక్ యూ. సౌండ్స్ గుడ్. మేము అడుగుతున్నాం మా క్వశ్చన్. అవినాష్ గారు ఏమంటారు? ఇంత బాగా తీసిన డైరెక్టర్ గారికి ఇస్తే బాగుంటుంది. ఇద్దరు కలిసి ఇద్దాం అనుకుంటున్నాను. ఇద్దరు కలిసా? నేను ఇద్దరికి ఒక పువ్వు ఇద్దాం. ఇచ్చేసాను. ముఖేష్ అన్నకి, అంజలి గారు. ఒక పువ్వు ఇద్దరికి ఎలా ఇస్తారు? ఒకసారి రానా దాదా. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ అన్నకి తెలిసినందుకు. అన్నతోని నాకు 1 డేనే ట్రావెల్. నాకు బిగ్ బాస్ ఏవి తీసింది మా అన్ననే, బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే. నాకు భయమైన ఉండే, అన్న నాకు ఇది ఇట్లా, నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసిండు ఇట్లా అంటే, అన్న దగ్గరుండి మరి నీకేం కాదు నేను చూపిస్తా అని. ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిండో నేను దగ్గరుండి చూసిన. ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంతమంది ఉన్నా ఇట్లా నీకేం కాదు ఇట్లా అని. ఫస్ట్ బయటికి వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు, నువ్వే గెలుస్తావు అని చెప్పిండు. ఏం చూసిండో నాదంతా ఏం చేసిండో నాకు తెలియదు కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు. నాకు మస్తు సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అన్న ఇన్ని రాత్రిలు నిద్రపోకుండా దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన. నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ, నాకు చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగిన ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న. అక్కడే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిదని. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడాలో నాకేం అర్థమైతే లేదు. ఫస్ట్ అందరికీ ఒక పువ్వు ఇచ్చారు కదా అన్న, కుర్చీ మీద కూర్చుండబెట్టగానే అన్ని మొక్కలు వచ్చినాయి కదా, ఆడనే అయిపోయింది అన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది. కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుందంటే అసలు ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి పడేసింది అన్న. మస్తు క్రేజీ ఉంది అన్న, సూపర్ ఉంది. ఆల్ ది బెస్ట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. అండ్ అర్జున్ గారు. ఒక 7-8 ఇయర్స్ నుంచి తెలుసు బాబు గారు. నాకు తెలిసి సిరీస్లో మొత్తం 24 క్రాఫ్ట్స్ని సాగుగొట్టి చెవులు మూసుంటాడు. అంటే మాకు ఏవీలు ఏం తీసినా మమ్మల్నే రాత్రి పగలు సాగుగొట్టేవాడు. సో డెఫినెట్గా తిట్టుకొని ఉంటారు, మేము కూడా చాలాసార్లు తిట్టుకున్నాం. బట్ అప్పుడే అనుకున్నాము, అంటే ముఖేష్కి చెప్పకపోయినా మాలో మేము డిస్కస్ చేసుకుంటాం, మనోడికి కనుక ఎవరైనా సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ కానీ యాక్టర్స్ కానీ దొరికితే డెఫినెట్గా ఒకరోజు గ్యారంటీ షైన్ అవుతాడని. సో అది ఈరోజు అయింది, బహిష్కరణ రిలీజ్ అయినప్పుడు మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అది యాక్చువల్లీ 2 ఇయర్స్ నుంచి జరుగుతుంది, అది ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు ప్రాజెక్ట్ రిలీజ్ అయిద్దా, ఎప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా తీసుంటాడు మనోడు. సో మా అందరికైతే అప్పటి నుంచే నమ్మకం ఉంది డెఫినెట్గా బాగా తీస్తాడు అని చెప్పి. సో మైన్యూట్ డీటెయిల్స్ అందరూ చెప్పినట్టు, దాంతోపాటు మనోడి దగ్గర ఒక వింత టాలెంట్ ఉంటుంది. ఏంటంటే ఏ సీన్ అయినా సరే, ఏవీస్ అయినా సీన్స్ అయినా సరే, రాదర్ దాన్ వర్డ్స్ మనోడు యాక్షన్లో కన్వే చేస్తాడు. ఇందాక చెప్పారు వీళ్ళు చేపను ఒక సైడ్ కొట్టేటప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ హీరోని కొడుతుంది.
ఆ స్క్రీన్ ప్లే అలాంటి స్క్రీన్ ప్లేలు బాగా వేస్తాడు. సో నేను యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఫస్ట్ నువ్వు కథ చెప్పినప్పటి నుంచి కానీ మేము ఊహించుకుంటాం కదా యాజ్ అన్ యాక్టర్స్, జనరల్ ఆడియన్స్ కన్నా యాజ్ అన్ యాక్టర్స్ మేము ఆ క్యారెక్టర్స్లో ఊహించుకొని మేమైతే ఎలా చేస్తాం, ఆహా ఇలా ఉండుంటుంది, వేరే మూవీస్తో కంపేర్ చేసుకొని సీన్ అట్లా మేము రీక్రియేట్ చేసుకుంటాం. సో నిజంగా ఇంతకన్నా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. బాగాలేదని కాదు, మేము ఎక్కువ ఊహించుకున్నాం అనమాట. అదే నేను చెప్పినట్టుగా ఇది జస్ట్ ఇండెక్స్ మాత్రమే. లేదురా, చూశాను రా 6 ఎపిసోడ్స్, అందుకే చెప్తున్నా. సో డార్లింగ్, ఐ హోప్ దీంతో ఇది నీ ఫస్ట్ అనుకో, అండ్ నెక్స్ట్ది బ్లాక్ బస్టర్. ఎవరు ఇట్లా చెప్పకుండా అసలు ప్రెస్ మీట్ అనేది అవసరం లేకుండా జనాలతో మాట్లాడించి అరే బ్లాక్ బస్టర్ అని చెప్పించుకుని చేస్తామని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్స్ టు ప్రశాంతి గారు, ప్రొడ్యూసర్ గారు కూడా నాకు తెలుసు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ముఖేష్, ఓపిక్గా భరించినందుకు మా వాడిని. అండ్ అంజలి గారు చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తున్నాం ఎప్పటి నుంచి, కాలేజ్ నుంచి చాలా సినిమాలు అంజలి గారు అనగానే ఆవిడ చూడడానికి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అండ్ సోహెల్ చెప్పినట్టు తెలుగు ఇక్కడ కూడా కాకుండా బయట అదర్ లాంగ్వేజ్ స్టార్స్ ఎలా అయితే మన దగ్గర షైన్ అవుతున్నారో, ఐ హోప్ నిజంగా అలాంటి రోజు మిమ్మల్ని మీరు ఎక్కడ పరిచయం చేసుకోకుండా అందరూ మీరు కావాలని చెప్పి ఒక తెలుగు హీరోయిన్ అదర్ లాంగ్వేజెస్ కూడా షైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్. సో హ్యాపీ. నార్మల్గా నేను టీవీలో చూస్తూ ఉన్నాను, మళ్ళీ ఇక్కడ చూశాను, హాయ్ అని చెప్తున్నాను అంతే. ఓకే ఫైన్ సంగీ. సో ముఖేష్ గారి గురించి మాట్లాడాలి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక షో చేస్తే ఆ షోకి డైరెక్టర్ ముఖేష్ గారు ఆల్మోస్ట్ ఒక 3 months. ఆ 3 months చాలా టార్చర్ ఆయన. భరించినందుకు టార్చర్ బాబా ఆయన భరించినందుకు థ్యాంక్స్. టార్చర్ పడతాను ఆయన ఏం చేశారు చెప్పమా? ఆయన ఏమడిగినా అది కాదు, జస్ట్ నా ఒక విక్రమ్ గారు, ఒక సూర్య గారు తయారయ్యారంటే బాలా గారి వల్ల. ఎందుకంటే డైరెక్టర్ బాలా గారు అలా చేయిస్తారు అందరితోని వర్క్, అలాంటప్పుడే టాలెంట్ బయటికి వస్తారు అనమాట. సో అలాంటి వ్యక్తి అనమాట. ఇప్పుడు నేను అడగలేదు ఇదంతా, మధ్యలో నేను అడిగిన సాగు కొట్టారంటే నువ్వు చెప్పిన దానికి, మేము అనిన దానికి అర్థం చేసుకోరు, ఇప్పుడు నువ్వు అన్నదానికి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. భరించారంటే గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం. అలాగే ఎవరైనా ప్రొడ్యూసర్ అయినా సరే ఇన్ని రోజులు లేట్ అవుతుందంటే బాధపడతారు, బట్ అది హిట్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే నవ్వుతున్నారు. నేనేదో కామెడీ చేస్తున్నా, ఆయన ఏమో సీరియస్ గా చెప్తారు. మొత్తం కామెడీ కాదు రే. థ్యాంక్ యూ. సో కమింగ్ టు బహిష్కరణ, నాకు అంజలి గారు అంటే చాలా ఇష్టం. సీతా మార్కెట్లో, సిరిమల్ల చెట్టు, తర్వాత రీసెంట్గా గీతాంజలి కూడా. అండ్ జర్నీ అయితే పిచ్చి పిచ్చిగా ఇష్టం. మీ డైలాగ్స్, మీ వాయిస్, మీ అంతా ఒక తెలుగు హీరోయిన్గా ఐ జస్ట్ లవ్ యూ అంజలి గారు. అండ్ మీకోసం ఈరోజు నేను అంటే చాలా లేట్ అయింది నాకు ట్రాఫిక్లో, అయినా కూడా ఎట్లయినా వచ్చి మిమ్మల్ని చూడాలని అనుకున్నాను. సో అందుకే వచ్చాను. అండ్ థ్యాంక్ యూ, వెరీ గుడ్ లక్. మీ బహిష్కరణ ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిపోవాలి అని. అండ్ ఇప్పుడే వెళ్ళి అన్ని ఎపిసోడ్స్ అన్నీ చూస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముఖేష్ గారు అండ్ అంజలి గారు. సూపర్. యాక్చువల్లీ నాకు బహిష్కరణ చాలా ఎక్కువ నచ్చిందండి. 4.5 years ముందు కథ చెప్పారంట. ఒక కథని 4.5 years ఇలా బతికి ఇవాళ 19 జూలైకి రిలీజ్ అయింది. సో ఫర్ హిస్ గ్రిట్ అండ్ ఫర్ హిస్ ప్యాషన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ముఖేష్ గారు. అంటే మనం ఒక 40 నిమిషాలు ఎపిసోడ్ చూసి గుడ్ బ్యాడ్ ఇది ఇలా చేసుకుంటారని చాలా ఈజీ, బట్ టు హోల్డ్ ఆన్ టు అ ప్రాజెక్ట్ ఫర్ సో లాంగ్ చాలా కష్టం. అండ్ ఫర్ హిమ్ టు బీ ఏబుల్ టు డూ దట్, రియలీ గుడ్ జాబ్. కంటిన్యూయింగ్ టెక్నికాలిటీస్ చాలా నచ్చాయండి నాకు ఈ షోలో ఫస్ట్ ఎపిసోడ్లో. స్పెసిఫిక్లీ ద మ్యూజిక్. ఐ వాచ్ సిద్ధార్థ్స్ వర్క్ బిఫోర్ ఆల్సో, బట్ వాట్ హీ డిడ్ ఆన్ దిస్ వాజ్ టెరిఫిక్. ఫ్రమ్ ద వర్డ్ గో మనకి టైటిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ద బీజిఎం కీప్స్ హాంటింగ్ యూ. సో ఐమ్ అ బిగ్ ఫ్యాన్ మ్యాన్. రియలీ గుడ్ జాబ్. The next I would want to talk about is cinematography. Prasanna garu, the kind of focus shifts he used on this, ante
యాక్టర్ చేసేది కొంచెం ఉన్న సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్, ప్రొడక్షన్ డిజైన్ ఇది చాలా ఎక్కువ స్టోరీ చెప్తాయి. సో హౌ హీ యూజ్ హిస్ యాక్టర్స్, హౌ హీ యూజ్ హిస్ ఫ్రేమ్స్. ఊరవతలు ఇల్లు అంటే అది చాలా ఊరవతలు ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో దాట్ క్రెడిట్ ఐ గివ్ ఇట్ టు ద సినిమాటోగ్రఫర్ సార్. రియలీ గుడ్ జాబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ వండర్ఫుల్ విజువల్స్. దాని తర్వాత బిఫోర్ ఐ గెట్ టు ది యాక్టర్స్ ఐ వుడ్ వాంట్ టు టేక్ అనదర్ మినిట్ అండ్ టాక్ అబౌట్ ముఖేష్ గారు అండి, విచ్ ఇస్ ఈ సినిమాలో ఇట్ ఈస్ అ వెరీ థిన్ లైన్ వల్గారిటీకి, సెన్షువాలిటీకి. దానికి చాలా టేస్ట్ ఉన్న డైరెక్టర్ ఉంటేనే దే కెన్ పుల్ ఆఫ్ సీన్స్ లైక్ దిస్. And for the kind of amazing taste he has, like I've again become a really big fan. Now coming to the actors, and first I want to talk about Sridej garu. The kind of masculine guy he looks. Asal mimmalni chustunte arre inta rugged ga unnaru ante feeling vachindana. Like really good job with that. Next Chaitra is extremely cute, and first shot వాళ్ళిద్దరు ఇలా ఫాదర్ డాటర్ బెడ్ పైన దగ్గర నుంచి ఐఎమ్ కనెక్టెడ్ టు దర్ స్టోరీ. ఐ థింక్ ఇట్స్ ద బోత్ ఆఫ్ దెమ్. అనన్య నాగల్ల గారు బీయింగ్ ద మదర్, షీ డిడ్ ఎ రియలీ గుడ్ జాబ్. అండ్ అంజలి గారు, మ్యామ్ బీన్ అ బిగ్ ఫ్యాన్ సీతమ్మ వాకిట్లో నుంచి. 50 సినిమాలు గుద్దేశారు, ఇంకో 100 ఇలాగే గుద్దారని ఐఎమ్ రియలీ హోపింగ్. I hope all the audience watch this film, watch this show on ZEE5. ZEE5 గురించి చెప్పాలంటే